ప్రేమించే అమ్మాయి కోసం అడ్డదారి తొక్కవు. ఏ మనిషి అయితే తన ఇంటి ముందు ఒకప్పుడు కుక్కతో పోల్చాడో ఆ మనసుతో చేతులు కలిపి నీ ఆశ ఆ మనిషి చేసుకోవడం అయితే ఆ పని మా చేతితో చేసేవారు. ఏమన్నాయా కలువగించి అందరూ కలిసి తాగేవారు. కానీ ఆ కొద్దిపాటి సంతృప్తి నీకు సరిపోలేదు. పరిస్థితులు చూసి బెదిరిపోయావు. వాటితో రాజీపడి అదే కలిపి సంతృప్తి పడుతున్నావు. మాణిక్యాలు లాంటి బలమైన వాళ్ళతో పోరాడాలంటే మాకు కావాల్సింది మీ సానుభూతి చేయుత. కానీ తెలివైన మీలాంటి వాళ్ళందరూ అటువైపు చేరిపోతే ఇక వ్యవస్థ బాగుపడేది ఎప్పుడు, ఈ జాతికి నిష్కృతి ఎప్పుడు? ఆలోచించు. చెప్పలేను. అదే మాటలు రాజు అశుభంగా. ఒక సిద్ధాంతం కోసం నిలబడ్డప్పుడు శుభానికి అశుభానికి తేడా చాలా చిన్నది. అంతవరకు వస్తే మరణం కూడా అశుభం కాదు. నేను వెళ్ళొస్తాను. బాబు వెళ్ళిపోతున్నాడండి, కొంచెం వెళ్ళి ఆపండి. నేను వెళ్తాను. ఎక్కడికి లేదు? మాణిక్యరావు. ఎందుకు? రాజుకి అప్సరం జరుపుకుని చూస్తాను. కావాలంటే మాణిక్యరావు గురించి రాజుని క్షమాపణ చేస్తాను. దీంతో ఈ సమస్యకు పరిష్కారం ఏర్పడుతుందా? అన్నయ్య, 500 మంది పోయిన ఉద్యోగాలు తిరిగి దొరుకుతాయా? కానీ లేదు. నువ్వు అలా రాజీలు చేయడం వల్ల, వాడు అలా ఫ్యాక్టరీలు బద్దలు కొట్టడం వల్ల ఈ సమస్య పరిష్కారం ఏర్పడదు. ఒకటే మార్గం ఉంది, అదే భావ విప్లవం. మాణిక్యరావు భావోత్సవాలు చేయగలవా? మధ్యలో నీ బోటు వాళ్ళు జారకుండా ఉంటే నీ మాటలు వింటాడా అతను? ప్రయత్నిస్తాను, తప్పలేదు కదా. ఇప్పుడు గాంధీల కాలంలో పుట్టాల్సిన వాడు అన్నయ్య. ఈ సమయంలో ఇంకో విప్లవం రావాలంటే ఇంకో గాంధీ గారు కావాలేమో, ఎవరు తెలుసురా? అన్నయ్య అన్నయ్య ఆగు. ఈ పరిస్థితులు అన్నయ్య వెళ్ళకూడదు. మాణిక్యరావు చాలా అపాయకరమైన కాదు బాబు, ఎంతైనా మీ కాబోయే మామగారు కదా. పరిస్థితులు విషమిస్తుంటే నీకు ఎదురుగా ఉండేవాడు. లేదు, విషమించాయి కదా అని ధైర్యంగా ఉంది. చావు ధైర్యం. వదినా వదినా